వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను రాకేష్ నాయుడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో గేమ్ చేంజర్ కంపేర్ విత్ పుష్ప 2. అసలు గేమ్ చేంజర్ని పుష్ప 2 తోటి ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఇలా కంపేర్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఒక సినిమాతో ఇంకో సినిమాని ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఎందుకంటే దేని సబ్జెక్టు దాందే. ఒక్కొక్క సబ్జెక్టు కొంతమందికి నచ్చుతుంది, ఇంకో సబ్జెక్టు జనాల భయంకరంగా నచ్చుద్ది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మన పుష్ప 2 సినిమా లాగా అందరికీ జరగదు. ఉదాహరణకి రామ్ చరణ్కి మగధీర లాగా, ప్రభాస్కి బాహుబలి లాగా, అల్లు అర్జున్కి పుష్ప 2 లాగా ఎప్పుడో ఒక్కసారే జాక్ పాట్ తగులుద్ది. అందుకని ఒక సినిమాతో ఇంకో సినిమాని ఎప్పుడూ కంపేర్ చేయొద్దు. అంతెందుకు, ప్రభాస్కి బాహుబలిని మించిన సినిమా వచ్చిందా? అలాగే రామ్ చరణ్కి మగధీరాన్ని మించిన సినిమా వచ్చిందా? ఇప్పుడు పుష్ప 2 కూడా అంతే. అల్లు అర్జున్కి కూడా దీన్ని మించిన సినిమా రావాలంటే ఇంకా ఎంతకాలం పట్టుద్దో, అసలు వచ్చుద్దో రాదో కూడా చెప్పలేము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పుష్ప 2 హిట్ అయిన తర్వాత రామ్ చరణ్ మీద చాలా ప్రెషర్ పెరిగింది. గేమ్ చేంజర్ పుష్ప 2 కంటే సూపర్ డూపర్ హిట్ కావాలని, దానికంటే ఎక్కువ రికార్డులు కొట్టాలని, మెగా ఫ్యామిలీ పరువు నిలబెట్టాలని ఇలా సోషల్ మీడియాలో పెట్టడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనాలకి ఏ సబ్జెక్ట్ ఎంతవరకు కనెక్ట్ కావాలో అంతవరకే కనెక్ట్ అవుతుంది. అందుకే ఇలా ప్రెషర్ పెట్టకూడదు. నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.